నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ కు ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని స్పష్టం. మంగళగిరిలో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించిన నారా లోకేష్. లైబ్రరీ మొత్తం కలియ తిరిగి సౌకర్యాలను పరిశీలించిన మంత్రి. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్దమన్న టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ధ్వజం. మహిళల అందుల టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుతో ప్రధాని మోదీ ఇష్టాగోష్ఠి. ఈ విజయం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య. కృష్ణానదీ జలాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ కు ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు వీల్లేదని, చట్టపరంగా ఏపీకి దక్కిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని అన్నారు. మంగళగిరి పట్టణం శివాలయం సమీపంలో 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. లైబ్రరీ ఆధునీకరణకు సీఎస్ఆర్ ఫండ్స్ కింద గుంటూరు డిస్టిక్ మినరల్ ఫండ్స్ 90 లక్షలు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ 42 లక్షలు, నోవో ఇన్సూరెన్స్ బ్రేకింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ 30 లక్షలు అందజేశారు. లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్ లో పిల్లల కోసం రీడింగ్ రూమ్, ప్లే ఏరియా, వివిధ దినపత్రికలు, వార, మాసపత్రికలు అందుబాటులో ఉండే విధంగా రూమ్, బుక్ రీడింగ్ రూమ్, సీనియర్ సిటిజన్స్ రీడింగ్ ఏరియా, పబ్లిక్ రీడింగ్ ఏరియా, పలహారశాలతో పాటు మొదటి అంతస్తులో 2 టీచింగ్ హాల్స్, స్టడీ రూమ్, నైపుణ్యంతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే వారి కోసం రీడింగ్ ఏరియా, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ రిసోర్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టుకైనా తాను సిద్దమని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బోర్డు చైర్మన్ పదవిని దేవుడికి సేవ చేసే అవకాశంగానే భావించాను తప్ప ఎక్కడా టీటీడీ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఆశించలేదని, తన కుటుంబ సభ్యులు సైతం బోర్డు వ్యవహారంలో కలగజేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీగా దేవుడికి సేవ చేశాను కాబట్టే చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ సీబీఐ విచారణ కోరుతూ ముందస్తుగా సుప్రీంకోర్టులో తానే పిటిషన్ వేశానని ఆయన గుర్తు చేశారు. ఒకవైపు సిట్ విచారణ జరుగుతుండగానే కొన్ని తెలుగు మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ మీద బురద జల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల పుణ్యక్షేత్రం కలిగుంట వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేదికగా ఇటీవల జరుగుతున్న రాజకీయాలు అత్యంత బాధాకరం. బాధ్యత గల స్థానాల్లో ఉన్న వారు తమ స్వార్థ రాజకీయాల కోసం ఆలయాన్ని వేదికగా చేసుకోవటం విచారకరం. లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణలపై ఒకవైపు సిట్టు విచారణ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో లీకుల పేరిట మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారు. నేను గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేశాను. ఆ తర్వాత 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్ గా పనిచేశాను. ఆలయ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నించాను తప్ప ఏ రోజు కూడా దేవుడి విషయంలో ఒక్క తప్పు చేయలేదు. అసలు అలాంటి ఆలోచన నా మనసులో ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను దాదాపు 30 సార్లు శబరిమల అయ్యప్ప స్వామి మాలేసుకుని ఉన్నాను. దేవుడి సేవలు, సాధువుల సేవలు నా కుటుంబం నిరంతరం ఉంటుంది. భగవంతుని మాకు వీలైనంత సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాకు చేతనైన సహాయం చేసే మనుషులమే గాని అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేస్తున్నారు. ఈ నిందలు, ఆరోపణలు చూసినాకనే ఈరోజు వాస్తవాలు మీ ముందు చెప్పాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ లడ్డూ వ్యవహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకుని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు, అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికే యాక్చువల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేను సుప్రీంకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. నా తర్వాత 2-3 కూడా హిందూ ఆర్గనైజేషన్ తరఫున ఫైల్ చేయడం జరిగింది. అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తినైతే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కాదు, జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్లాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏరియా 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని అడిగి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి దండుదారి పుంత పక్కల ధాన్యం రాసులు పడుతున్న రైతుల దగ్గరికి వెళ్లి ధాన్యం కొనుగోలులో ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే రైతులు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని రైతులంతా మంత్రికి సంతోషంతో బదులిచ్చారు. త్వరలోనే గోనె సంచుల నాణ్యతను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రోద్బలంతో సమకూరిన నిధులతో ఇటీవలే పునర్నిర్మించిన నారాయణపురం ఏలూరు కాలువపై ఉన్న బ్రిడ్జ్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. దగ్గరలో ఏ మిల్ ఉందో మీరు చెప్పండి. ఒకవేళ అయిపోతే మీరు ఇమీడియట్ గా మళ్ళీ చెప్పండి. జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అవసరమైతే అడిషనల్ కోటా ఇస్తారు. కానీ ఈ ప్రాంతంలోనే మనం ఆ వెసులుబాటు ఉండేటట్టు రైతుకు ఉపయోగపడే విధంగా చేయాలి. మీరు దూర ప్రాంతాన్ని మీరు దొరికితే మాత్రం నేను ఊరుకోను. అది ఆఫీస్ నుంచి ఎవరు వచ్చారు? హెడ్ ఆఫీస్ నుంచి 4 గంటలు కాదు, నాకు ఇంకా దగ్గర ఉదయం మీరు వేస్తే సాయంత్రం 4 గంటల్లో పడ్డాయి అంతే. 4 గంటలే నా టార్గెట్. 4 గంటల్లో పడాల్సిందే. అయితే ధాన్యాలే గమ్యం అవ్వలేదు.
అది అంటే తేమ శాతంలో కొంచెం తేడా ఉంటే మిమ్మల్ని ఎండబెట్టుకోమంటాం. 13 వచ్చింది మాసులు లాగిన్ లాగేశారు. ఎక్కడ? నారాయణపురం RSKలో తీసుకోండి. నారాయణపురం RSK అంటే 1 and 2 నోట్ చేసుకోండి. ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పెట్టారు. ఏమేమి మిగలదా? వార్తలు ఇచ్చారు కానీ ధాన్యాలు వెళ్ళలేదండి. మొత్తం సమస్య ఎక్కడ? లాగిన్ ఆఫీసాను లోడ్ అయిన 48 అవర్స్ ఆగినాను. మాయని ధాన్యం మళ్ళీ 7 బళ్ళు ఉండిపోయాను చెప్పాను. నేను 7 బళ్ళు ఉండిపోయాను కూడా నేను చెప్పాను ఆ రోజు. What are you doing? ఇంకా తిరుగుతున్నారు లేదా మీరు అసలు? ఒకసారి చిన్న సమస్య ఉందండి, మాట్లాడు. నెక్స్ట్ ఇయర్ కదా చేద్దామండి, తప్పకుండా చేద్దాం. మరి కౌలు రైతులు చూడాలి, మరి అందరినీ చూస్తున్నారు మీరు. కౌలు రైతులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవ్వాలి మరి ఏదండి ఇవ్వలేదు. కార్పాలన్నీ ఫ్రీ కౌలు రైతులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.